సినిమా ఇండస్ట్రీకి ఏమైంది? ఒక పక్క జలసి, ఇంకో పక్క పైరసీ. సినిమా రిలీజ్ అయిన 10 నిమిషాలకే ఇంటర్నెట్లో ప్రత్యక్షం. లాభాలను ఎవరు కోరుకోరు? పైరసీ చేయకండి, చేయనీకండి. రే వీడేంట్రా ఇంకా రాలేదు? వస్తాడులేరా, అయినా మనం అంటే మామూలు ఫేస్లు. మన ఇంట్రడక్షన్ ఎలా ఉన్నా పర్లేదు, వాడు హీరో కదా. ఇంట్రడక్షన్ ఒక రేంజ్లో లేకపోతే ఎలా? కొన్ని ఎక్కడున్నాడో కాల్ చేసి కనుక్కోవచ్చు కదరా. హాయ్ రా. నిజంగా మనోడు ఇంట్రడక్షన్ అదిరిందిరా. రే, ఫుల్ బాటిల్ తెమ్మన్నా తెచ్చావా? దారిలో మీ బాబు కనిపిస్తే నీకు ఇవ్వమని ఇచ్చారా? ఎంత పని చేసావురా? ఏరా తిడతాడని భయంగా ఉందా? లేదా తాగేస్తాడేమో భయంగా ఉంది. బాధపడకలేరా, ఇంకో ఫుల్ కొనిస్తాలే. రే నువ్వు వెళ్ళి సిగరెట్ తీసుకురా. సరే అటు వెళ్దాం పదండ్రా. ఈ మధ్య సిగరెట్లు బాగా ఎక్కువ అవుతున్నారా? జేబులో డబ్బులుంటే అలాగే ఉంటుంది మరి. రే మూసుకొని రండ్రా. సిగరెట్ ఇరేలాగా ఇందా ఫ్రేమ్ కట్టంగా వచ్చి నించున్నా. ఎవడరా నువ్వు? నా పేరు ముఖేష్, నేనే సెన్సార్ బోర్డుకి బ్రాండ్ అంబాసిడర్. అంటే సినిమా ముందు వచ్చే ముఖేష్ మీరేనా? అబ్బా భయ్యా భయ్యా, మీతో ఫోటో దిగాలంది భయ్యా. ఆపే, వాడేమైనా సెలబ్రిటీయా వాడితో ఫోటో దిగుతా అంటున్నావు? రే, చిరంజీవి సినిమా అయినా సంవత్సరానికి 100 రోజులు ఆడుతుంది, కానీ మన ముఖేష్ సినిమా 365 రోజులు ఆడుతూనే ఉంటుంది. ఈయనకన్నా సెలబ్రిటీ ఎవరన్నారా మనకి? ఏడ్చినట్టుంది. సెన్సార్ అంటున్నావు కాబట్టి వచ్చో మూల నుంచో. ఏంట్రా ఇవాళ ఒక అమ్మాయి కూడా కనిపించట్లేదు? ఇలా ప్రతిరోజు అమ్మాయిల కోసం ఎదురు చూసే బదులు శుభ్రంగా పెళ్లి చేసుకుంటే మన పిల్ల మన కోసం ఎదురు చూస్తుంది కదరా. రేయ్, పెళ్ళి అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వారిని చేసుకోకూడదురా. ఎందుకంటే పెళ్ళి అనేది జీవితంలో ఒకేసారి వస్తుంది. అదేంట్రా, మా తాతకు 3 సార్లు వచ్చింది. గుండెపోట గుండెపోటు కాదా పెళ్ళి. మా తాతకు 3 సార్లు పెళ్ళి అయింది. పోయే కాలం దగ్గర పెడితే అలానే వద్ది, అందుకే తొందరగా పోయాడు. మా తాత గురించి తప్పుగా మాట్లాడుకు, ఆయన దేవుడు రా. అందుకే దేవుడి దగ్గర పోయాడు. నవ్వండి రా, నవ్వండి నవ్వండి. సిగరెట్ అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. మీరు కాల్చిన సిగరెట్ ఇంకా కాలుతూనే ఉంది. అంటే మొత్తం కాలే వరకు కదలవా? అయితే అది కాలే వరకు ఇక్కడే కూర్చో, మేమే వెళ్తాం. ఎరా సుబ్బు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? నాకు కావాల్సిన అమ్మాయి దొరికినప్పుడు. ఎలాంటి అమ్మాయి కావాలేంటి అది కూడా చెప్పు. తనకు డైలీ మందు తాగే అలవాటు ఉండాలి. మందు అలవాటు ఉండాలా? అవునరా, ఎందుకంటే మొగుడిని పెళ్ళని తరచు 2 విషయాల్లో తిడుతుంది. 1 మందు విషయం, 2 మంచం విషయం. మందు విషయంలో మనల్ని ఎలాగో తిట్టేది లేదు, ఇంకా మంచం విషయం అంటావా మనం ఫుల్ స్ట్రాంగ్. తిట్టించుకునే వరకు తెచ్చుకోరా మనం. చూస్తాం కదా. మరి నీకురా అశోక్, ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి కావాలంటే దానికో 5 కోట్లు, దాని బాబుకో 10 కోట్లు ఉంటే చాలరా. దేనికిరా? ఎర్రగడ్డలు ఏ 100 రూపాయలు నమ్ముకోవడానికా? మరీ అంత ఆశ మనకి రాదురా అశోక. నీకేమో మందు పిచ్చి, వీడికేమో డబ్బు పిచ్చి, మిమ్మల్ని ఎవరు మార్చలేరురా. సరే మా గురించి వదిలే, నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. నాకా? తనను చూసినప్పుడు కనురెప్పలు ఆగిపోవాలి, శ్వాస పీల్చుకోవడం మర్చిపోవాలి, గుండె గుర్రం కన్నా వేగంగా పరిగెత్తాలి,
ఉండాలిరా. మొత్తానికి నువ్వు పోవాలంటావు అంతేగా. తన కోసం పోయినా పర్వాలేదురా. పాప బ్లెండర్ స్ప్రైట్ బాటిల్ భలే ఉందిరా. లేదురా, 1000 రూపీస్ నోట్ల తల మెరిసిపోతుందా. రేయ్, ఎవరైనా అమ్మాయి బాగుంటే బంగారంతో పోలుస్తారా? మీరేంట్రా మందుతో మనీతో పోలుస్తున్నారు? ఎవడి కంపారిజన్ ఆడది. మీ ఎదవ కంపారిజన్ వినలేక నాకు ఎలపరం వచ్చేస్తుంది. నీకు ఎలపరం వచ్చినా బాత్రూమ్ వచ్చినా కొందరు కొన్నింటికి ఫిక్స్, వాటిలో మార్పు ఉండదమ్మా. రేయ్, కాలెత్తరా. మ్మ్. ఆ కాల్ కాదా, హే కాల్. ఓ మ్మ్. ఫోన్ కాల్ రా, ఫోన్ కాల్. నీ అబ్బా. మ్మ్. ఈ రోజు ప్రత్యేకమైన ఆఫర్ మీ కొరకు. కంపెనీ ఫోన్ రా. మాది కంపెనీ ఫోనే. రెండింటిని పొందండి. ఫోన్ గురించి కాదురా, నేను మాట్లాడేది సిమ్ గురించిరా. మ్మ్హ్మ్. ఆ? ఇవాళేంట్రా రెడ్ లెవెల్ బాటిల్ రేంజ్ పెంచినట్టుంది. అయినా తనేంట్రా కనీసం రూపాయి అంత రెస్పాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. రేయ్ రే రేయ్ రే నాదిరా రే. రే అశోక్, ఆ అమ్మాయి ఈ లెటర్ నా కోసమే రాసింది, మర్యాదగా వదులుతావా లేదా? రే, నీ తాగుబోతు మనకి అంత సీన్ లేదురా. తను నన్ను లవ్ చేస్తుంది. ఆడపిల్ల కదా, నోటితో చెప్పలేక లెటర్ రాసిందంతే. చిరిగిపోయిన చిల్లర నోట్ ఫేసు నువ్వును, నీకంత సీన్ లేదురా అశోక. రే రేయ్ వదలరా, వదులురా. ఇది నాకు ఇస్తావా లేదు? నిన్ను రేయ్, వదలరా. నీకు అంత వదలరా సీన్ దీన్ని. లేదు. రేయ్, రేయ్, ఆ ముక్కలేముందో తీసుకురండి రా. చింపా కుదరా దీన్ని, నీ బోడిగుండి ఫేసు నువ్వు. నీ అబ్బా నీకు తెలియదు, నాకు రాబే. తెలియదు. దాంట్లో ఏముందో కూడా అర్థం కావట్లా. ఇదిగోరా. ఉమ్. ఇంతకీ తనేం రాసిందిరా? అవునరా, నువ్వు చెప్పినట్టు నా తాగుబోతు మొహానికి అంత సీన్ లేదు. ఇగో నీకోసం రాసింది, తీసుకో. లేదురా, నా చిల్లర నోట్ ఫేస్ కూడా అంత సీన్ లేదు. నీకే రాసింది, తీసుకో. లేదురా, తను నీకోసం రాసింది, తీసుకో. లేదురా, నీకేరా. లేదు, నీకోసం లేదురా, రాసిందిరా. తను నీకోసం రాసింది, తీసుకోరా అశోక. నీకే రాసింది, తీసుకోరా. ఎవరికో ఒకరికి రాసింది లేరా. వెళ్దాం పదండి. రేయ్, ఈ ప్లేస్ మనకు కలిసి రాలేదు కానీ వేరే ప్లేస్కి వెళ్దాం పదండి. ఆ అమ్మాయితో ఎవడు కలిసి రాలేదురా. ఇంకా ట్రై చేయడం తప్పులేదు. ఈరోజు సండే కదరా, కాలేజ్ ఉండదు. దాని గురించి వెయిట్ చేయటం వేస్ట్ రా. ఏమయ్యా, ఇలా ప్రతిరోజు కూర్చొని అమ్మాయిల్ని ఏడిపించడం తప్పు కదూ. వరకట్నం తీసుకోవడం కూడా తప్పే. మీరు తీసుకోవడం మానేశారా? పూలున్న గాడిద జోలికైనా వెళ్ళొచ్చు కానీ ఇలాంటి గాడిద నా కొడుకుల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఆ అంకుల్తో మనకి ఎందుకురా. నీకు తెలియదు ఈ అంకుల్స్ గురించి. పక్కనే పిల్ల ఉన్నా పక్కింటి పిల్లని గెలకుండా ఉండలేరు. పొరపాటున ఒక అమ్మాయిని చూసామనుకో, ఈడేదో పెద్ద ఉరి శిక్ష అడ్డన్నట్టు ఫీల్ అవుతారంటారు వీళ్ళు. చూడరా, సీపు లెక్కర బాటిల్ అంత సీపుగా నడుచుకొచ్చేస్తుందో. కాదురా, వాష్ అయిపోయిన 100 రూపాయలు నోట్ల దీని ఫేస్ ఇది. అందని దక్ష పులుపు అంటారు, ఇందుకే మరి. అందం అనే పదం బహుశా ఆడవాళ్ళ నుంచే పుట్టిందేమో. మోసం అనే పదం కూడా వాళ్ళ నుంచే పుట్టుంటది. రే రే, అమ్మాయి గుడ్డు పెట్టిందిరా. గుడ్డు పెట్టిందా? ఇదేదో పెద్ద వింతలాగిందా. ఆగు, గిన్నిస్ బుక్ కాల్ చేయాలి ఒకసారి. వాళ్ళ నంబర్ తెలుసంటారా నీకు? అందుకే రా, జస్ట్ డైలీకి కాల్ చేస్తున్నాను. ఆ పెట్టడం కాదా, హే గుడ్డు పైన ఏదో రాసి పెట్టి వెళ్ళిపోయింది. ఏం రాసింది వెళ్ళి చూడండి. నేను గుడ్డు తిన్నాను రా. రే అశోక, ఎల్లు చూడు. గాడిద గుడ్డేం కాదు. గాడిద గుడ్డు కాదురా, అది కోడి గుడ్డురా. అయితే నువ్వే వెళ్ళి చూడు. ఎవడో ఒకడు వెళ్ళి చూడండి రా. నువ్వు వెళ్ళరా గుండు. పోరా జుట్టు. సరేలే, నేనే వెళ్తాలే.
ఎరా మళ్ళీ తిట్టిందా? చెప్పాను కదరా తీయొద్దని. ఇంతకీ ఏం రాసిందిరా? ఇటీవరా చూద్దాం. ఎస్. ఆ? ఆ?